సో పార్లమెంటు చట్టసభల్లో మహిళలు ఆడబిడ్డలు ఉండాలి అన్నది సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి ఆకాంక్ష. సో రాజ్యాంగంలోనే ప్రియంబికలో మొదట్లోనే పెట్టినారు. ఎప్పుడైతే మహిళలకి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వాళ్ళు ఎదగాలంటే దానికి రాజకీయ అవకాశాలు అప్రాప్రియేట్గా రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పబడ్డది. సో దీనికి ఆ రోజు దేవగౌడ గారు ఉన్న సందర్భంలో, ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలో అప్పుడు మహిళా బిల్ రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ నుంచి సపోర్ట్తోన ఆ రోజు రాజ్యసభలో బిల్ అనేది పెట్టడం జరిగింది. దానికి సంబంధించినటువంటి నేపథ్యంలో ఆ బిల్లు ఎందుకు వెనక్కి వీగిపోయింది అన్నది కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఓబీసీకి సంబంధించినటువంటి ఆడబిడ్డలకి చట్టసభల్లో అవకాశము మా కోటా మాకు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అది కనుక జరగనట్లయితే కట్టింగ్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు అన్నది వచ్చినప్పుడు ఆ పదాన్ని అప్పుడు వివాదాస్పదం చేశారు తప్ప దాని వెనక ఉన్న పరమార్థం గురించి ఎవరు ఆ రోజు ఆలోచించాలి. ఎందుకు అనంటే నిజంగానంటే ఇప్పుడు ఆల్రెడీ చట్టసభల్లో మహిళలకి రిజర్వేషన్ వచ్చినా రాకపోయినా మాలాంటి వాళ్ళకి, మా లాంటి వర్గాలకు కింద ఉన్నటువంటి వాళ్ళకి పెద్ద మా కోటా లేనంత వరకు అది వచ్చినా మాకు పెద్ద ఫరక్ పడేది ఏమి ఉండదు. ఎందుకు ఉండదంటే కూడా మీకు తెలియజేస్తా. ఎందుకనంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ తీసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో అవకాశాలు బీసీ ఉమెన్ ఎక్కడైనా మీకు కనబడుతుందా? ఒకే ఒక్క బీసీ ఉమెన్ గా ఇవాళ ఈ రాష్ట్రంలో కొండ సురేఖకు ఉన్నారు. ఆమె మంత్రిగా ఉన్నది.